నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. బహుశా మీలో కొందరు వినే ఉంటారు. ఒక ఊళ్ళో ఓ ముసలాయన, ఆయన ఇద్దరు కొడుకులు, వాళ్ల మధ్యలో ఒకే ఒక బంగారు ఉంగరం. వినడానికి చాలా సింపుల్ స్టోరీలా అనిపిస్తుంది కదూ. కానీ నమ్మండి, దీని వెనుక ఉన్న లాజిక్, మనిషి సైకలాజీకి సంబంధించిన ఒక చాలా లోతైన సత్యాన్ని మనకు చెప్తుంది. సరే, ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ కథలోని అసలు పాయింటేంటో చూద్దాం. అసలు మనందరి ముందున్న ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, నిజమైన వారసత్వం అంటే ట్రూ లెగసీ అంటే ఏంటి? జనరల్గా వారసత్వం అనగానే మనకు ఏంటి గుర్తొస్తుంది? ఆస్తులు, పొలాలు, బ్యాంకు బ్యాలెన్సులు లేదా నగలు, ఇవే కదా. ఒక తరం నుంచి ఇంకో తరానికి డబ్బును, ఆస్తులను బదిలీ చేయడమే వారసత్వం అని మనం ఫిక్స్ అయిపోయాం. కానీ మనం చూడబోయే ఈ కథనం ఈ లెక్కలన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టేస్తోంది. ఒక మనిషి తన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలిగే అతి పెద్ద ఆస్తి వాళ్ల క్యారెక్టర్, అలాగే వాళ్లు చూపించే దయ అని ఈ స్టోరీ చాలా క్లియర్గా వివరిస్తుంది.